ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వర్షాలు 4వ తారీఖు వరకు ప్రొజెక్షన్ ఉంది కాబట్టి అటు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కానీ మీ ద్వారా మీకు సమాచారం ఇచ్చేటందుకు ఒక సందర్భం అయితే గతంలో జాయిన్ అయినప్పుడు మనం పీరియాడికల్గా కలుద్దామని చెప్పి మనం అనుకోవడం జరిగింది. కలుస్తూ ఉంటే మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్తో మన నగరాన్ని మరింత అభివృద్ధి వైపుకి అదేవిధంగా పరిశుభ్రత వైపుకు నడిపించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని తీసుకున్నట్లయితే మన జీవీఎంసీ పరిధిలో అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ అలాంటి జిల్లాలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి అయితే మన దగ్గర లేదు. మనకి ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న హైయెస్ట్ వర్షపాతం అయితే కేవలం 42 mm. అయితే మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక 42 ఉంది, గాజువాక ఏరియాలో ఒక 35 mm ఉంది. ఓవరాల్గా సిటీ మొత్తం కలిపి 34 mm వర్షపాతం మాత్రమే ఉంది. ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు. మొన్న ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు ఇటు మన వెస్ట్ ఏరియాలో నార్వా విలేజ్కి సంబంధించినటువంటి ఆ రూట్లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తున్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడ నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే 100 రోజుల విషయానికి వస్తే మనం పబ్లిక్ హెల్త్ నుంచి 100 రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి 59 గ్యార్బేజ్ డంపులు ఉన్నాయి. అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలన్నింటినీ ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం 59 డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గ్యార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటారు. అంటే అవి దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు అయిపోయి ఉంటుంది, ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం. అలాంటివంటి పాయింట్లు రోజు ఆపరేట్ చేయాలి వాటిని. సో అవి రోజు ఏ రోజుకి ఆ రోజు ఆ 412 డంపుల్ని కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్ని మనం చేస్తూనే ఉన్నాం. మన యొక్క మొత్తం జీవీఎంసీ సిటీలో దాదాపు 2200 కిలోమీటర్ల డ్రైన్ లెంత్ ఉంది. ఒక 700 కిలోమీటర్లు వాటిల్లో మైనర్ డ్రైన్స్ ఉన్నాయి. అన్నీ కలిపితే మేజర్ డ్రైన్స్ ప్రధానంగా 128 కిలోమీటర్లు. ఈ 128 కిలోమీటర్ల మేజర్ డ్రైన్స్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ డ్రైన్స్ పర్టికులర్గా ఇవన్నీ సముద్రంలోకి కలిసేటువంటి మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటిల్లో ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. బహుశా 3-4 డేస్లో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మొత్తం మన యొక్క డ్రైన్స్ అన్నింటి యొక్క డ్రైన్ క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని 100 డేస్లో పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత డ్రైన్స్ని క్రాస్ చేసేటువంటి వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది 100 డేస్లో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 390 పైప్ లైన్స్ ఉన్నాయి డ్రైన్స్ని క్రాస్ చేసేటు. 340 వరకు మనం క్లియర్ చేయడం జరిగింది. సో 340కి ఏం చేసామంటే డ్రైన్ క్రాసింగ్ అయ్యేదాన్ని బైపాస్ చేసి డ్రైన్కి టచ్ అవ్వకుండా వాటన్నిటిని కూడా సివిల్ వర్క్స్ కింద తీసుకొని అన్నిటినీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ 45 మిగతా పెండింగ్ ఉన్నాయి. వాటిని రాబోయే 3-4 రోజుల లోపల కంప్లీట్ చేస్తాం. ఇది కూడా మనం 100 డేస్లో ఒక యాక్షన్ ప్లాన్ కింద పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో డ్రింకింగ్ వాటర్ పరంగా ప్రభుత్వము మాకు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే ఇంకా ఎవరికైనా ట్యాప్ కనెక్షన్ కావాల్సిన కేసులు, ఇంకా నీటి సరఫరా చేసేటందుకు మౌలిక సదుపాయాలని తయారు చేయాల్సినటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేసి పంపించండి అని చెప్పారు.
సో దానికి సంబంధించి మనం వాటర్కి సంబంధించినటువంటి గ్యాప్ అనాలిసిస్ని చేసాం ఆ సప్లై మొత్తంలో. ఈ సప్లైలో మనకు వచ్చినట్టు ఏంటంటే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం ఇంటింటికి వెళ్ళి వాటర్ ట్యాప్ కనెక్షను అదేవిధంగా వారి యొక్క అసెస్మెంట్ నంబర్స్ని అనలైజ్ చేసి సర్వే చేయగా ప్రజెంట్ మనకి 22,000 కేసెస్లో మనం మౌలిక సదుపాయాల్ని కల్పించాలి. అంటే వారికి ఎయిదర్ పైప్ లైన్ వేసి వారి ఇంటి వరకు మనం వాటర్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక 16,000 కేసుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. వారికి అసెస్మెంట్ లేకపోవడం కానీ లేకపోతే ఇతర కారణాలు పర్మిషన్లు లేకపోవడం అనాథరైజ్డ్గా ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి. వాటికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధం అయితే ఆ డిపార్ట్మెంట్ యాక్షన్ ఇనిషియేట్ అనేది జరుగుతుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో బై అండ్ లార్జ్ మనం వాటర్ని 135 LPCD ఇవ్వాలి నిబంధనల మేరకు. మనము రాష్ట్రంలో హైయెస్ట్ ఇస్తున్నటువంటి జీవీఎంసీ కార్పొరేషన్ కింద మనం ఉన్నాం. అంటే దాదాపు మనం 115 LPCD ఇస్తున్నాం. ఎందుకంటే మనకు సరిపడా వాటర్ ఉంది కాబట్టి. దాదాపు 400 MLD వాటర్ వస్తుంది మనకి. ఈ 400 MLDలో మనకు 90 MLD ఇండస్ట్రియల్ యూసేజ్కి పోతే 310 MLD మనం డొమెస్టిక్ పర్పస్కి వాడతాం. కేవలం నెట్వర్క్ లేకపోవడం వల్ల ఈ 22,000 మందికి ఇవ్వలేకపోతున్నాం. అవి కూడా మనకు అమృత్ స్కీమ్లో ఆ నెట్వర్క్ రిపేర్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది రాబోయే ఒక 6 నెలల లోపల ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే మనకి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి వాటర్ సమస్య అనేటువంటిది జీవీఎంసీ ఎదుర్కోకుండా మనం సమర్థవంతంగా వాటర్ని ఇవ్వగలం. ఇది వాటర్ సప్లైకి సంబంధించి. సో ఈ సర్వే అయిన తర్వాత ఇప్పటికీ కూడా మన జీవీఎంసీ పరిధిలో ఇంకా ఒక 8,000 పబ్లిక్ ట్యాప్స్ కానీ ఎందుకంటే రకరకాల కారణాల వల్ల వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. వాటిని కూడా రీవిజిట్ చేసి చూస్తాము. అయితే వాటర్కి సంబంధించిన కంటామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అక్కడక్కడ. సో ఆ సంఘటనల దృష్టిలో ఉంచుకొని మొత్తం ఒకసారి మనకు రా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రా వాటర్ దగ్గర నుంచి మన ట్రీట్మెంట్ ఎక్కడవుతుంది, ట్రీట్మెంట్ అయిన తర్వాత మన పైప్ లైన్స్ ద్వారా సప్లై అయ్యేటువంటి చివరి పాయింట్స్ ఏంటి, ఈ మూడింటి మీద ఒక స్కేల్ పెట్టుకొని వాటిని మనం టెస్టింగ్కి ఒక పారామీటర్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన యొక్క రా వాటర్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి మనం రా వాటర్ వచ్చేటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ హౌస్లోనే మనం ఇన్ హౌస్ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టాం. సో రోజు 24 hours మన రా వాటర్ని మనం 3 శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చే వాటర్ని అక్కడే ఇన్ హౌస్లోనే ట్రీట్మెంట్ మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 2,200 అంటే దాదాపు 2,200 ప్లేసెస్లో ఎండ్ పాయింట్స్లో రోజు మనం వాటర్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో వాటర్ పరంగా మనకి ఏ విధమైనటువంటి ప్రస్తుతానికి ఇష్యూస్ అయితే మనకు నోట్ అవ్వలేదు. ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంతగా మనం ఎక్కడ కూడా తప్పు జరగాల్సినటువంటి అవసరం లేదు. పైగా మనము మన యొక్క మొత్తం వాటర్ సప్లైలో రోజుకు 20 నుంచి 25 లీకేజ్ కేసులు వస్తూ ఉంటాయి రోజుకి. అది యావరేజ్ మీద రకరకాల కారణాలతో వస్తూ ఉంటాయి. ఆ లీకేజ్ని మనం అరెస్ట్ చేయడం కోసం మ్యాక్సిమం మనం తీసుకునేటువంటి టైము 12 నుంచి 18 గంటలు. దాన్ని సాధ్యమైనంత వరకు ఇంకా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో మ్యాక్సిమం అంతకు మించి ఇది లీకేజెస్ అయితే రావటం లేదు. దీని తర్వాత లైటింగ్ విషయానికి వస్తే 118,000 లైట్లు మన దగ్గర ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈఎస్ఎల్ సిస్టమ్ ద్వారా మనము మన యొక్క సెన్సార్స్ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మన సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా మేనేజ్మెంట్ చేస్తున్నాం. దీంట్లో ఒక కఠినమైనటువంటి వాస్తవం ఏంటి అంటే దాదాపు 1,100 నుంచి 1,200 లైట్లు ప్రతిరోజు పగులుతూ ఉంటాయి కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్లో. దీనికి కారణం ఏంటి అని స్వయంగా నేను ప్లస్ పోలీస్ సిబ్బందితో కూడా ఆ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయగా వాటిల్లో 89 ప్లేసెస్ ఉన్నాయి. వీటిని రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారు ఈ డ్యామేజెస్ చేసి వాళ్ళకి డార్క్ స్పాట్ కావాలి. సో ఆ డార్క్ స్పాట్ క్రియేషన్ కోసం ఈ లైట్స్ అనేటివి జరుగుతున్నాయి. దాంట్లో పెట్రోలింగ్ పెంచమని చెప్పి సిపి గారికి ఆ లొకేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది.